హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిజరా బాయ్స్ యూట్యూబ్ ఛానల్. అయితే నాగోల్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్క గల్లీకి వస్తే బౌరా యాడ్స్ అని ఉంటుంది. దానిలో బ్లాగ్ అయితే తీసేసిన. క్రేజీ అయితే క్రేజీ వస్తుంది, చూసుకోండి. బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపించేసి చూడండి. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే మనకి ఎట్లా ఉంటుంది. ఫస్ట్ అయితే పాలిష్ కనెక్షన్, నెక్స్ట్ ఇక డబుల్ సెట్ కనెక్షన్ అయితే ఉన్నాడు. సో కొంచెం ఫాస్ట్ చూస్ చేసుకుందాం. ఎల్లో కలర్ పంచ వేసుకుని బ్లూ కలర్ షాల్ వేసుకుని అయితే డబుల్ సెట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాడు ఇక్కడ. సో పక్కకు చూసుకుంటే మనకు ఫుల్ డ్రెస్ అయితే ఉన్నది. గణేషన్కి ఫుల్ డ్రెస్ కుట్టేసినాడు. సో ఏం లేకుండా ఇంకా బ్యాక్ సైడ్ కూడా వచ్చిండు. ఇది కవర్ కప్పినా బుక్ అయిపోయినా అని చెప్పిండు. సో ఇటు సైడ్ కొంచెం చూసుకున్నట్టయితే మన గణేష్ ఫ్లూట్ వాయించుకొని ఎల్లో కలర్ పంచ పెట్టుకొని మంచి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్తో కూర్చున్నాడు. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నందిపోయినాడు, పక్కన లైన్ కూడా ఇస్తా అన్నాడు. ఇది అమ్మవారి బ్యాక్గ్రౌండ్. లైట్ ఎల్లో కాంబినేషన్ అవుతున్నాడు. పక్కన రెడ్ కలర్ పంచ పెట్టుకుని అవుతున్నాడు, నించున్నాడు. సో ఇంకోటి మన ఇండియన్ స్టైల్ గణపతి అవుతున్నాడు. ఇంకొంచెం చూస్తే శివుని టైప్ గణేశుడు కూర్చున్నాడు. సో ఇది బొజ్జ గణపయ్య మంచిగా కూర్చున్నాడు అనుకో. కవర్ అయిపోయినా అన్నీ బుక్ అయిపోయినాయి. సో జస్ట్ గణేశులు చూసుకుందాం మనం. ఏవైతే బుక్ కాలేదో వీటి గురించి అయితే మనం మాట్లాడదాం. ఇప్పుడైతే బుక్ అయిపోయినాయి కదా. ఇంకోటి శివుని టైప్ మోడల్, శివుడు డమరకం పట్టుకొని కూర్చున్నాడు కదా, సేమ్ అట్లా కూర్చున్నాడు. ఇంకో బొజ్జ గణపయ్య బుకింగ్ అయిపోయినా అన్ని కవర్ వేసేస్తున్నా అని చెప్పి నార్మల్ అయితే. సో చూపిద్దామని చూసినా అయినా కవర్ వేసినందుకు కూడా మంచి లైట్ ఫోకస్కి మంచిగా వస్తలేవు. సో ఈ గణేశుడు చూసుకోవచ్చు. మన కుర్తా పైసం వేసుకొని కూర్చున్నాడు. సో దీని వెనకాల బ్యాక్ సైడ్ గణేశుడు అయితే చూసుకున్నాం. మంచి ఎల్లో కలర్ పంచ పెట్టుకొని ఇట్లా మహారాజ్ టైప్లో అయితే కూర్చున్నాడు గణేశుడు. ఇది ఎక్కడ బౌరా ఆర్ట్స్లో ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ కవర్ వేసుకున్నాయి కదా, చూసుకుందాం. అట్లయితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ లైన్ వెళ్ళిపోదాం. ఇంకా ఎల్లో కలర్ పంచ పెట్టుకొని అయితే గణేశుడు కూర్చున్నాడు అనుకో. క్రేజీ అంటే క్రేజీ కనిపిస్తుంది గణేశుడు. చోళలో కూడా చూడొచ్చిండు. ఇంకో గణేశుడు చూసుకుంటే మంచి పైన స్వాన్ వచ్చేసింది, కేరళ స్టైల్. సో ఈ గణేశుడు అయితే మంచి సోఫా పైన మహారాజ్ వేసుకొని వస్తున్నాడు. సో గణేశుడు ఉయ్యాలు ఊతాడు అనమాట. ఇట్లా కృష్ణుని టైప్లో గణేశుడు అయితే కూర్చున్నాడు ఇక్కడ. ఇంకో ఈ మోడల్లో ఉన్నాడు మొత్తంకి అయితే. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లడ్డు తింటున్నాడు గణేశుడు. ఈ కవర్ అయిపోయినాయి కదా, అన్నీ బుక్ అయిపోయినాయి అన్నాడు. సరే అని అయినా చూపిస్తున్నా, అయినా కవర్ వేసిన వాడే మంచిగా కనిపిస్తలేవు అవి. సో ఇంకో గణేశుడు అయితే ఉన్నాడు ఇక్కడ. క్రేజీ అంటే ఇంకో గణేశుడు క్రేజీ కనిపిస్తున్నాడు. చూసుకోండి గణేశుడు అయితే మొత్తం డ్రెస్ వేసుకొని అయితే ఉన్నాయి. ఓన్లీ కవర్ తీసి ఉన్నాయి మాత్రం, కొన్ని పీసెస్ మాత్రం మిగిలినాయి. బౌరా ఆర్ట్స్లో ఎవరైనా రావాలనుకో రావచ్చు, బుక్ చేసుకోవచ్చు. సో రాముని గణేశుడు అయితే ఉన్నాడు. కొంచెం సైడ్కి చూసుకుంటే మళ్ళీ ముంబై గణేశుడు అయితే ఉన్నాడు. సో ఈ గణేశుడు చూసుకోండి, బొజ్జ గణేశుడు. ఇక్కడ రాముని గణేశుడు ఉన్నాడు. మళ్ళీ సైడ్కి వచ్చేసి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇంకో గణేశుడు వెనకాల నంది వచ్చేసింది. గణేశుడు ముందర ఉన్నాడు. సో ఇంకో కొంచెం సైడ్కి వస్తే ఇట్లా కొంచెం కాలు మీద కాలేసుకొని మారా చీరలు అయితే కూర్చున్నాడు గణేశుడు. ఇక్కడ కూడా చూసుకోండి గణేశుడు బుక్ అయిపోయింది. ఇది ఇంకా బ్యాక్ సైడ్ గణేశుడు బుక్ అయిపోయింది. ఈ గణేశుడు ఇంకా బుక్ కాలేదు. వైట్ కలర్ పంచ పట్టుకొని మంచి క్రేజీ అంటే క్రేజీ కూర్చున్నాడు గణేశుడు. వెనకాల ఆర్చ్ వచ్చేసింది, సైడ్ అటు ఇటు నంది వచ్చేసింది. ఈ గణేశుడు యూనిక్ కలర్ ఉన్న యాష్ కలర్ గ్రీన్ అండ్ కాంబినేషన్ కలర్ అయితే కొట్టేసింది గణేశునికి. వెనకాల చూసుకోవచ్చు గోల్డ్ కలర్ పంచ పట్టుకొని ఆర్చ్తో ఉన్నాడు గణేశుడు. మంచి ఆర్చ్. ఈ గణేశుడు కుందన్ వర్స్ చేయించుకున్నారు, ఎక్స్ట్రా చేయించుకున్నారు కుందన్ వర్స్. మస్తు కనిపిస్తుంది చూసుకోండి. ఇంకో సైడ్కి ఉన్నది ఇంకో బొజ్జ గణపయ్య. కానీ ఇంకొంచెం సైడ్కి వస్తే ఇందాక కుందన్ వర్క్స్ అయితే ఏదైతే వేసారో దీనికి చేయలేదు, అంతే డిఫరెంట్ చూసుకోవచ్చు. తప్పుడు సెట్ మహారాజ్ అయితే ఉన్నాడు ఇక్కడ. శివాజీ మహారాజ్ ఉన్నాడు. చూసుకోండి శివాజీ మహారాజ్ ఎట్లా కూర్చున్నాడు, ఒక డిఫరెంట్ స్టైల్లో కూర్చున్నాడు మంచిగా. ఒక యూనిక్ కలర్ ఇది, యాష్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కలర్లో కొట్టిండు. ఇంకోటి అయితే సోలాపూర్ ముంబై మోడల్ అయితే ఉన్నది గణేశుడు. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ఇది మన ముంబై స్టైల్ ఉన్నది గణేశుడు. దబ్బుడు సెట్ ఉన్నాడు. సో ఇంకొక గణేశుడు ఉంటుంది మీకు, యూనిక్ గణేష్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి. వెనకాల అయోధ్య రాము గణేష్ అయితే ఉన్నాడు. ఇంకొద్ద నార్మల్ అయితే కూర్చున్నాడు గణేశుడు. ఇటు సైడ్ వస్తే పగడి గణేశుడు అనమాట. ఎంత మంచిగా కూర్చున్నాడు చూసి. వెనకాల అయితే రామ మందిర్ వచ్చింది, సైడ్కి రాముడు అయితే వచ్చేసిండు. వైట్ అండ్ వైట్ కాంబినేషన్, పంచా వైట్ ఉంది, షాలు కూడా వైట్ ఉంది. అట్లనే కొంచెం కిందకి చూసుకుంటే ఇంకో గణేశుడు చూసుకుంటే బ్రహ్మదేవుడు కూర్చున్నాడు కదా, అట్లా పులి చర్మం మీద కూర్చున్నాడు గణేశుడు అయితే. వెనకాలైతే బ్రహ్మ విష్ణు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసినారు. సైడ్కి నంది అవుతున్నది. సో గణేశుడు అయితే క్రేజీ కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.